మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పరిధిలోని పిన్నిరెడ్డిగూడెం సమీపంలో ఉన్న కొండలమ్మ తల్లి దేవస్థానంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. ఇక గత రాత్రి 9 గంటల 10 నిమిషాల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరుపుతుండగా వ్యవసాయ పని కోసం వచ్చిన రైతులు గమనించి గ్రామస్తులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఎస్ఐ సాయి కుమార్ వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పురాతన కాలం నుండి ప్రతి ఏడాది ఒకేసారి ఉగాది పండుగ రోజున ఈ కొండాలమ్మ తల్లి దేవస్థానం దగ్గర జాతర ఘనంగా నిర్వహిస్తారు. ఇక ఈ జాతరకి ఇరు జిల్లాల నుంచి కూడా ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది తెలియని వ్యక్తులు వచ్చి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని తెలిసి వెంటనే ఇక్కడ చూసిన వారు మా కమిటీ చైర్మన్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వారు మా గ్రామస్తులందరికీ మరియు ఇతర గ్రామస్తులందరికీ తెలియపరచడంతో సుమారు 150 మంది ఇక్కడికి వచ్చి వారిని పట్టుకోవడం జరిగింది. తర్వాత పోలీస్ శాఖ వారికి తెలియపరిస్తే వారు వచ్చి వారిని తీసుకుపోవడం జరిగింది. 2 నిందితులు మాత్రం పరారులో ఉన్నారు. వారిని కూడా పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇంతకుముందు ఇదే గుళ్ళో గత 20-30 సంవత్సరాల నుంచి కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ తవ్వకాలకు సంబంధించిన సమాచారం కూడా వీరి దగ్గర ఉండొచ్చు. వీరే కాకుండా బలమైన శక్తులు ఉండొచ్చు గుప్త నిధుల కోసం. వారిని కూడా వీరిని కఠినంగా విచారిస్తే వారు భయపడి చెప్పే అవకాశం ఉంది. కాబట్టి పోలీస్ శాఖ వారు వీరి మీద కఠినంగా ఈ విషయాన్ని అవసరమైతే సిఐ గారికి, ఎస్ఐ గారితో సహా సిఐ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకుపోతూ మా గుడి కమిటీ తరఫున. ఎందుకంటే దినాభివృద్ధి చెందుకుంటా ఈ దేవస్థానం గత 50 సంవత్సరాల నుంచి అభివృద్ధి దశలో ఉన్న తరుణంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇక్కడ ఇలాంటి జరగడం వల్ల క్షుద్ర పూజలు అయితేనేమి, ఈ గుప్త నిధుల కోసం తవ్వకాలు సుమారు 9 గంటల ప్రాంతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుకూరులో సర్దార్ వల్లభాయ్